దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆగస్టు 21. ఈరోజు వాక్య భాగము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. దేవుని ప్రేమ ఒక్కటే పరిపూర్ణమైనది, మారనిది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. మన తప్పిదములను బట్టి దేవుడు మనలను గద్దించినను శిక్షించినను ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. దేవుడు మనలను కొద్దిగా ప్రేమించక సంపూర్ణముగా ప్రేమించును. మన్నిమిత్తమై ఆయన తన మహిమనంతటిని విడిచిపెట్టెను. మన్నిమిత్తమై ఆయన తన రక్తమును చివరి బొట్టు వరకు కార్చెను. అట్టి ప్రేమ మనలను సమస్త భయముల నుండి విడిపించును. కొన్ని పర్యాయములు మనము వింతైన శ్రమల ద్వారా వెళ్ళెదము. అట్టి సమయములో ఎంత ప్రేమగల తల్లి అయినను సహాయము చేయలేదు, పంచుకొనలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ పరిపూర్ణమైనది కనుక ఆయన మన దుఃఖములను, శ్రమలను, భారములను పంచుకొనగలడు, మోయగలడు. యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా ఎరగని వారు అనేక భయములను కలిగి ఉందురు. వారెంత జ్ఞానులైనను, ధనవంతులైనను, బలవంతులైనను ఈ భయపు చిహ్నము వారి ముఖములపై కనుగొనవచ్చును. అంత్యదినములందు నక్షత్రములు రాలుట, భూకంపములు, యుద్ధములు, తెగుళ్ళు మొదలగు భయంకరమైన పరిస్థితులు కలుగునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పెను. వాటి విషయము అనేకులు భయపడుదురు. లూకాసు వార్త 21వ అధ్యాయము 26వ వచనం. అటువంటి సమయముల్లో దేవుని ప్రజలైన వారికి ఎట్టి భయము ఉండదు. విశ్వాసులు వారు ఎదుర్కొనవలసిన పరీక్షల్లో విజయవంతులగుదురు. ప్రైజ్ ది లార్డ్.